హాయ్ అండి. కట్ వర్క్ డిజైన్‌లో మొన్న ఒక వీడియో చూపించాను. అదే షార్ట్‌లో పెట్టాననమాట. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. చాలామంది అడిగారు కదా! ఈ కట్ వర్క్ డిజైన్ నార్మల్ మిషన్ మీద చేశానేమోనని చాలామంది అడుగుతున్నారు. కాదండి, జిగ్జాగ్ మిషన్ మీద చేసిన వర్క్ అనమాట. ఇదిగోండి, ఈ బ్లౌజ్ మీద చేసిన వర్క్ లానే ఉంటది సేమ్. కాకపోతే నేను హ్యాండ్స్ మీద ఎలా వేయాలన్నది చూపిస్తాను. ఇది కట్ వర్క్ డిజైన్ అనమాట. డబల్ లేయర్ మీద వర్క్ వస్తది. ఇది నేను వేసుకున్న బ్లౌజ్ మాత్రం నార్మల్ వర్క్, అంటే కట్ వర్క్ చేయకుండా నార్మల్గా బాక్సెస్ లాగా వేశాను. జిగ్జాగ్ మిషన్తో ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి బ్లౌజెస్ మనం ఇంట్లోనే ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఈ థ్రెడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి మిర్రర్స్ మాత్రం హ్యాండ్తో వేశాను. మిర్రర్స్ వేయడం చాలా ఈజీ కాబట్టి నాకైతే 1 డే పట్టిందనమాట ఈ వర్క్ చేయడానికి. ఇప్పుడైతే వర్క్ ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ పార్ట్ మనం మార్క్ చేసుకుంటాం కదా నార్మల్ కటింగ్ చేయడానికి. ఈ విధంగా మార్క్ చేసుకుంటూ రావాలి స్కేల్తో. ఒకటే లెవెల్లో, అంటే అన్ని స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా ఈక్వల్గా వచ్చేలాగా వేసుకోవాలి డిజైన్. నేను నార్మల్ చాక్ పీస్తో వేస్తున్నాను. తర్వాత వైట్ పెన్సిల్ యూస్ చేసి డ్రా చేసుకోండి, లేదంటే ఈ చాక్ పీస్తో వేసిన డిజైన్ అంతా పోతుంది మనం కుట్టేటప్పటికి. ఇంకా అడ్డంగా కూడా వేసుకోవాలి. క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు క్లాత్ అండి. ఇది వచ్చేసి సైడ్స్ మనకి ఖర్చు అదే ఉంటుంది కదా, అది వదిలేసుకొని వర్క్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం కంప్లీట్గా చేసేసిన మళ్ళీ ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి వేస్ట్ అయిపోతుంది వర్క్. కాబట్టి ఖర్చు వదిలేసుకొని డ్రా చేసుకుంటే మంచిది. అంటే మనం డిజైన్ అయితే వేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు చూసుకుని కుట్టుకుంటే సరిపోద్ది. డిజైన్ చూడండి, ఫ్రీ హ్యాండ్తోనే వేసేస్తున్నాను. అంటే మనకి లైన్సే కాబట్టి ఈజీగా వేసేయచ్చు. డిజైన్ అయితే అన్నీ ఈక్వల్గా రావాలి. ఇవి బాక్సెసే కాబట్టి మనం కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకోవచ్చు. ఈ క్లాత్కి ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసేసాను. మనం డిజైన్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటామో అక్కడి నుంచి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి పెట్టేసుకుంటే హ్యాండ్ మొత్తం అయిపోతుంది ఒకసారి. బక్రమ్ షీట్ కానీ లేదంటే పేపర్ కానీ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, కొంచెం మందంగా ఉండే పేపర్ పెట్టాను వెనక సైడు. పైన వైపు సిల్క్ దారం పెట్టేసుకున్నాను. ఇది సెకండ్ నెంబర్లో పెట్టి కుడుతున్నాను అనమాట. కుట్టు లెంగ్త్ మాత్రం తగ్గించుకుంటే ఇలా దగ్గరగా పడుతుంది. పళ్ళ సెట్ కూడా తీసేసుకోవాలి. తీసుకున్నట్లయితేనే ఎదరికి జరగకుండా ఉంటుంది ఫ్రేము. మనమే ఫ్రేమ్ని జరుపుతూ ఉండాలి. మనకి దగ్గరగా పడాలంటే దగ్గరగా పడుతుంది. ఇంత తిక్కుగా ఎలా పడుతుందని కూడా నన్ను అడిగారు. ఈ విధంగా మనమే తిక్కుగా వేసుకుంటూ ఫ్రేమ్ మెల్లగా జరుపుకుంటూ వేసుకుంటే తిక్కుగా పడుతుంది. స్పీడ్గా జరిపేసామనుకోండి తిక్కుగా పడదు, అంటే ఎదరికి వెళ్ళిపోతుంది అనమాట. మనమే తిక్కుగా వేసుకుంటూ అంటే ఫ్రేమ్ జరుపుకుంటూ రావాలి, అప్పుడు తిక్కుగా వస్తుంది లైను. ఇవి మామూలు సిల్క్ దారాలేనండి, ఎంబ్రాయిడరీకి వాడతాం కదా, అవే సిల్క్ దారాలు అనమాట. బ్యాక్ సైడ్ పెట్టుకునేటప్పుడు కాటన్ దారం, మామూలు టైలరింగ్ దారం పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకొక లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ స్టార్టింగ్కి వస్తున్నాము. ఇక సెకండ్ లైను ఇలా కంటిన్యూ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్కసారి ఫ్రేము ఫ్రంట్కి జరిగిపోయినా లైట్గా పడినట్టు అనిపించినా మళ్ళీ కొంచెం వెనక్కి వేసుకోవచ్చు. మళ్ళీ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి కొంచెం లైట్గా వేస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్కి ఎలా వేయాలన్నది చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఫస్ట్ స్లోగా వేసాం కదా, ఇప్పుడు స్పీడ్గా బ్యాక్ సైడ్కి తిప్పేసినట్లయితే ఈ విధంగా తిక్కుగా పడిపోతుంది. ఇలా లైన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవడమే. ఇదైతే నార్మల్ మిషన్ మీద అస్సలు రాదండి, జిగ్జాగ్ మిషన్ మీద వేసిన వర్కే. మళ్ళీ నార్మల్ మిషన్ మీద వేయచ్చా అని అడుగుతారు కదా, అందుకే చెప్తున్నాను ఎన్నిసార్లు. ఇంకొకటి, లైన్స్ కుట్టేటప్పుడు దారాలు కట్ చేయాల్సి ఉంటుంది కదా, చేత్తో ఈజీగా కట్ చేసేయచ్చు. అంటే సిల్క్ దారం, బాపిన్లో థ్రెడ్ అయితే అసలు అస్తమానం కట్ చేయని అవసరం లేదు. బ్యాక్కి ఫ్రంట్కి తిప్పినా కూడా ఆ దారం కదలదు, అలాగే ఉంటుంది. సో బాపిన్లో థ్రెడ్ అయితే కట్ చేయని అవసరం లేదు. సిల్క్ దారం పైనుంచి కట్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా చేత్తోనే ఈజీగా కట్ చేసేయచ్చు సిల్క్ దారం. ఇంకా అడ్డంగా లైన్స్ అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు నిలువు లైన్స్ వేస్తున్నాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ అంటే వెనక్కి కూడా వేసుకోవచ్చు ఈ వర్క్ ఇలా కంటిన్యూగా. ఇది 2-in-1 మిషన్ కాబట్టి నేను బ్లౌజులు ఇవి కూడా కుడతాను. ఎంబ్రాయిడరీ అయితే నేను మాత్రమే చేసుకుంటానండి, బయటకు అయితే చేయను. చాలామంది నన్ను అడుగుతున్నారు ఎంత అని చెప్పేసి. నేనైతే బయటకు వర్క్ చేయనండి. ఇదిగోండి హ్యాండ్స్ 2 కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. ఖర్చులు అయితే వదిలేసాను, అటు ఇటు చూసారు కదా గ్యాప్ ఉంది. బ్యాక్ సైడ్ అయితే పేపర్ మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకున్నాను. ఈ విధంగా డిజైన్ అయితే డ్రా చేసుకోవాలి. అంటే ఏం లేదండి, చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకుంటే సరిపోద్ది కట్ వర్క్ చేయడానికి. అంటే కట్ వర్క్ బాక్సెస్ తెలుసు కదా అండి, అంటే ఒక బాక్స్ వదిలేసుకుని ఒక బాక్స్లో మార్క్ చేసుకుంటూ రావాలి. క్రాస్గా చూసినప్పుడు మాత్రం అన్నీ ఒకటే లైన్ కింద ఉంటాయి ఇవి. ఇదిగోండి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి, ఒకటి వదిలేసి ఒకటి అనమాట. ఇప్పుడు ఈ డాట్స్ పెట్టుకున్న ఒక్కొక్క బాక్స్ని బర్న్ చేసుకోవాలి. మగ్గం వర్క్లో వాడే సిజర్ ఉంటుంది కదా, ఆ సిజర్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. కాకపోతే లాస్ట్లో చివరిన కాల్చాల్సి ఉంటుంది, లేదంటే దారాలు బయటకు వచ్చేస్తుంది. నేనైతే ఈ అగరబత్తితోనే కాల్చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్ కింద ఊడిపోతాయి అన్నమాట. లేదంటే మీ దగ్గర మగ్గం సిజర్ ఉంటే దాంతో కూడా కట్ చేయొచ్చు. కొంచెం దగ్గరగా కట్ చేయొచ్చు కదా. కట్ వర్క్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది సింపుల్ మెథడ్ అనమాట. బాక్సెస్ ఈజీగా కుట్టుకోవచ్చు. మనం హ్యాండ్తో కుట్టినప్పుడు చాలా టైం టేకింగ్ కదా, మిషన్తో ఈజీగా అయిపోతుంది.
మెషిన్ లేనప్పుడు హ్యాండ్తో కుట్టుకోవడం కూడా అది కూడా చాలా బాగుంటుంది. హ్యాండ్ వర్క్ ఎప్పుడైనా సరే హ్యాండ్ వర్క్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చాలా డిజైన్స్ ఉన్నాయి. నెక్ డిజైన్స్ ఈజీగా చేసుకునే స్టిచ్డ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇంకా సింపుల్ డిజైన్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు షార్ట్స్లో కూడా పెట్టానండి, చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. అండ్ ఇక్కడ చూడండి, ఇలాగ ఒక్కొక్కసారి అగరబత్తి ఇలాగ కాల్చినప్పుడు ఇలా వచ్చేస్తుంది, ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు వెంటనే ఏదో ఒకటి ట్యాప్ చేస్తే ఆగుతుంది, లేదంటే ఇలా బర్న్ అయిపోతూ వెంటనే వెళ్ళిపోతుంది, కాలిపోద్ది అనమాట. ఇలా మార్క్ చేసిన మట్టుకి మొత్తం కాల్ చేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. ఇలానే సెకండ్ కూడా అలానే చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. బ్యాక్ సైడ్ ఇంకొక సపరేట్ కలర్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కూడా చేసేసుకుందాము. ఇదిగోండి అయిపోయింది. 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయిన తర్వాత చూడండి 2 ఈక్వల్గా కనిపిస్తున్నాయి కదా. ఇలాగ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి ఏ డిజైన్ వేయాలన్నది మన ఇష్టం అనమాట. ఈ బాక్సెస్లో బీడ్స్ వేసుకోవచ్చు, కుందన్స్ వేసుకోవచ్చు. నేనైతే లేస్ తీసుకున్నాను, డబల్ లేస్ ఉంటుంది కదా, దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. లేదంటే ఈ కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదు అంటే అంత వర్క్ అయిపోయిన తర్వాత గోల్డెన్ పూసలు కూడా కుట్టుకోవచ్చు. అంటే బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కుట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. బ్లౌజ్ కుట్టిన తర్వాత నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు కుట్టామంటే ప్రతి మార్జిన్కి ఇంకా కుట్లు వేసుకుని మళ్ళీ దారం కట్ చేసి వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కట్ వర్క్ కాబట్టి బయటికి దారాలు కనిపించేస్తాయి. డబల్ లేస్ తీసుకున్నాను, వీటిని కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద. అంటే 4 వస్తాయి అనమాట. ఈ డబల్ లేస్ కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద వీటి మీద నుంచి స్టిక్ చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ విధంగా ఒక్కొక్క డాట్ కింద పెట్టుకుంటే సరిపోద్ది. మనం ఎలాగో తర్వాత టాకాలు వేస్తాం కాబట్టి ఇప్పుడు నార్మల్గా స్టిక్ చేసుకుంటే చాలు. ఈ డబల్ లేస్ అంటే ఇది 2 కలర్స్ వచ్చే విధంగా తీసుకున్నాను. మనకి బ్లౌజ్కి శారీకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలన్నమాట. ఇవి ఇందులో ఏం కుట్టుకున్నా సరే, బ్లౌజ్ అనే కదండి, లాంగ్ ఫ్రాక్స్కి చేసుకోవచ్చు, లేదంటే పిల్లల ఫ్రాక్స్ ఉంటాయి కదా, వాటికి కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం 2 వైపులా అంటించుకోవాలి. అంటే 2 హ్యాండ్స్కి కూడా ఈ విధంగా అంటించుకొని, అంటే చూపించడం కోసం నేను ఇప్పుడే అంటించుతున్నాను. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత కుట్టుకోవాలి. అంటే బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టాకాలు వేసుకుంటే ఊడకుండా ఉంటాయి, లేదంటే వాషింగ్లో పోతాయండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి అయిపోయింది స్టిక్ చేయడం. చూడండి బ్యాక్ సైడ్ వేరే క్లాత్ పెట్టి చూపిస్తున్నాను, ఎంత నీట్గా ఉందో చూసారా. ఇది బ్లౌజ్ శారీ మ్యాచింగ్ని బట్టి క్లాత్ అయితే తీసుకోవాలి. ఇది పింక్ కలర్ పెట్టాను కదా, ఇది ఇంకొక కలర్ పెట్టి చూపిస్తాను. సెకండ్ హ్యాండ్ హాఫ్ పట్టు క్లాతే వేశాను. ఇక్కడ కూడా బ్యాక్ సైడు దీనికి లైనింగ్ వేయాలంటే అది మన ఇష్టం అనమాట. లైనింగ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. లైనింగ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇదిగోండి సెకండ్ హ్యాండ్కి వేరే క్లాత్ పెట్టినప్పుడు చాలా నీట్గా ఉంది చూడండి. ఎల్లో అయితే చాలా బాగా మ్యాచ్ అయింది కదా. ఏ కలర్ బాగుంది అన్నది కామెంట్ చేయండి. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. చాలామంది చాలా కామెంట్స్ అడగబట్టి ఈ వీడియో చేశాను, ఫుల్ వీడియో. ఇంకా ఇటువంటి సింపుల్ డిజైన్స్ ఎలా వేయాలి అన్నది మిషన్ మీద ఈజీగా ముందు వీడియోస్లో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.